మీ పేరు? నా పేరు పార్వతి అమ్మ. మా డబ్బులు పడినాయి అకౌంట్లో? పడ్డాయి అమ్మ. ఎంత పడినాయి? 25,000. 25,000. అంటే బాబు గారు ఏదైతే ప్రజలు నీటిలో మునిగి నష్టపోయారో, ఎవరైతే సామాన్లు గట్రా పోయి ఉంటాయని చెప్పి 25,000 రూపాయలు ఇచ్చారు. ఆయన చెప్పినట్టుగానే అకౌంట్లో వేసేసారు. అసలు అనుకున్నారా ఇలా వేస్తారని, 25,000 వేస్తారని? అనుకోలేదు. ఎంతో కొంత ఇస్తారు అనుకున్నాం కానీ 25,000 వేస్తారు అనుకోలేదు. వేసినట్టుగా మేము చాలా సంతోషపడ్డాం. అంటే అమ్మ ఇప్పుడు వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా ఎంత పెద్ద మొత్తంలో అయితే ఇవ్వలేదు. 3,000, 2,000 ఇట్లా ఇచ్చేవారు ఎవరైనా సరే. ఇంత 25,000 ఒకేసారి ఇంతమంది ప్రజలకు ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. అవును, చిన్న విషయం కాదని ఇంత వేసారు అమౌంట్ అని సంతోషపడుతున్నాం. ఎవరు చేయలేదు అలా. కొంతమంది ఇంకోలా అంటున్నారు కదా, చాలా మా ఫ్రిడ్జ్లు పోయినాయి, ఏసీలు పోయినాయి, టీవీలు పోయినాయి, పెద్ద మొత్తంలో పోయినాయి, 25,000 ఏం సరిపోద్ది అంటున్నారు మరి కొంతమంది. వాళ్ళు పోయినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ బట్టికి పాట మట్టి పోయినాయి. పోయిన వాళ్ళకి పోయినాయి, పోయిన వాళ్ళకైనా అందరికీ 25,000 రూపాయలు వేసారు, బండికి వేసారు. ఆయన చేయాల్సినవి చేశారు న్యాయం. ఇంకా మనం అది పోయినాయి వస్తువులు ఇంకా రావాలి అనుకున్నది మనం తప్పు. కొంత సాయం చేశారు ప్రభుత్వం నుండి. ఇది ఏదో కావాలని చేసింది కాదు కదా, వరద అనేది ప్రకృతి నుండి వచ్చిన వరద. ఇది ప్రకృతి నుండి వచ్చింది కనుక ఆయన చేశాడని మేము చాలా మెచ్చుకుంటున్నాం. అది ఎలా ఉంది చంద్రబాబు గారి పాలన? బాగుంది. ఇదే సమయంలో జగన్ గారు ఉంటే ఇంకా ఎక్కువ ఇచ్చేవాడు ఏమని అంటున్నారు చాలా మంది. వాళ్ళు గిట్టగా అంటమే, గిట్టిన వాళ్ళు అనుకోవడమే కానీ గిట్టేవాళ్ళ మటుకు ఎవరు అనుకోరు. అది అంటే మొన్న వరదల్లో బాగా పట్టించుకున్నారా బాబు గారు? పట్టించుకున్నారు. అట్లాగే వచ్చారా అసలు ఇటువైపు? వచ్చారు, 2 సార్లు వచ్చారు. వరదలో 10 రోజులైనా వచ్చారు. 3 సార్లు 2 సార్లు వచ్చారు. పెద్ద వయసులో 7-10 వయసులో ఆయన ఈ వరదల్లో పడవల్లో రావడం అసలు అనుకున్నారు వస్తారని మీరు? వస్తారు అనుకోలేదు. ఆయన అయితే జగన్ గారు అయితే రారు, మమ్మల్ని వదిలేసేవాడు ఈయన కాబట్టి పెద్ద ఆయన వచ్చాడు అని మేము అనుకున్నాం. జగన్ గారు ఉంటే మీ దగ్గరికి రావడం అనుకున్నారు మీరు? అనుకునేముంది, కరోనా వచ్చినప్పుడు అయితే మమ్మల్ని చూడాల. 1,000 రూపాయలు ఇస్తే 5 సంవత్సరాలకే ఇంత అమౌంట్ వేసారు అని చెప్పాడు. 1,000 రూపాయలు ఇచ్చాడు కానీ ఎవరు ఎట్ట ఉండారో ఏంటో, ఎలా బతుకుతున్నారో, ఇంట్లోంచి బయటికి రాకూడదు అని మనకి రూపాయి అనేది సాయం చేద్దాం అనేది లేకోకుండా సాయం అనేది చేయలేదు ఆయన. ఈయన చేశారు కనుక మాకు సంతోషంగా ఉంది. అది బాబు గారి పాలన ఇప్పుడు వరకు ఎలా ఉందమ్మా? బాగుందమ్మా. నేను చెప్తున్నా కరోనా గెలుస్తారా బాబు గారు? మళ్ళీ గెలుస్తారంటే ఎందుకు గెలవరు? మంచిగా చేసినప్పుడు ఎవరైనా ముందుకు వస్తారు. జగన్ అంటున్నాడు 5 ఏళ్ళే ఉంది, 5 ఏళ్ళు అయిపోతే నేనే గెలుస్తా అంటున్నాడు. ఎవరి కాళ్ళు సహజంగా అది అనుకునే మాటే ఎవరు. ఎందుకంటే ఇప్పుడు 5 సంవత్సరాలు అనేది తర్వాత సంగతి. ఇప్పుడు మట్టికి చేసిన పరిపాలన బట్టి ఆయనే వస్తాడు అనుకుంటాం. ఎప్పుడైనా ఇంకా బాగా చేస్తాడా చంద్రబాబు? చేస్తాడని మా నమ్మకం. ఇవ్వాల్సినవి అన్ని ఇస్తారు పథకాలు. ఇంకా ఇప్పుడు ఇది వరదకి గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తాం. గ్యాస్ సిలిండర్ దీపావళికి ఇస్తా అన్నారు. పెన్షన్ కూడా చెప్పినట్టుగా 1,000 రూపాయలు వెంటనే పెంచేశారుగా. ఆయన అయితే 250 పెంచాడు. ఈ చంద్రబాబు నాయుడు గారు అయితే ఒకసారి 1,000 రూపాయలు ఇచ్చేసి పెంచిన కానించి 3 ఏళ్ళు ఇచ్చారు. 4,000, 7,000 మొత్తం ఇచ్చారు. ఇంకా ఆదివారం వస్తే 1వ తారీఖు కాకుండా ముందు రోజే ఇచ్చేస్తాను. 30వ తారీఖు, 31వ తారీఖు 31వ తారీఖున ఇచ్చారు. మొన్న శనివారం ఇచ్చారు. ఆదివారం నాడు వరద వచ్చింది. అధికారులు కూడా బాగా పట్టించుకున్నారు. బాగానే పట్టించుకున్నారు. ఏ కొరత లేదు, ఏ నష్టం రాలేదు. అనుకున్న దానికన్నా ఎక్కువ ఇచ్చారు. మీరు ఇంత భారీ మెజార్టీతో ఆయన గెలిపించినందుకు మీకు న్యాయం జరిగింది? అయితే న్యాయం జరిగింది. ఆయనకి తెలుసు కనుక అందరు గెలిపించారు. మనమేం తరుగు చేయకూడదు అనుకున్నారు. ఆయన మాకు తగ్గట్టే ఆయన అన్యాయం చేయకుండా న్యాయమే కూర్చారు. మేము మటుకి ఓట్లేసి కావాలని గెలిపించుకున్నాం. పేరు? నా పేరు రాజారావు. రాజారావు గారు. బాబాయ్, మొన్న వరదలు వచ్చినప్పుడు మీ ఇంటికి నీళ్ళు వచ్చేసాయి కదా ఇంట్లోకి. మరి నీళ్ళు వచ్చిన వాళ్ళందరికీ డబ్బులు వేస్తామని చెప్పారు కదా చంద్రబాబు గారు. మరి వచ్చాయా మీకు డబ్బులు? పడ్డా 25,000 అకౌంట్లో పడిపోయా నేరుగా? తెచ్చేసారా? తెచ్చాను. ఎంతవరకే వరదలు వచ్చినా కానీ ఎవరికి ఇబ్బంది లేదు. గుడ్డు, ఉరుము, పాలు అన్నీ అందినవి. అందులో ఇప్పటికే అంతవరకు పెట్టకూడదు. చాలా మంది అంటున్నారు కదా, కొంతమందికి ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. పాలు ఇవన్నీ కూడా, ఫుడ్ అన్ని అందరికి అందినవి, ప్రతి ఒక్కరికి అందినవి. అందరికి పాలు అయితే కుప్పలు వేసారు. ఒక్కొక్కరు ఏడు చేస్తారు. వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా అలాని. లేదు, కెట్నోళ్ళకి అంటారా కానీ బాగానే జరిగినవి. అదే జగన్ అయితే ఎత్తిదిట్టేమో అసలు జగన్ రూపాయి కూడా ఎవరికి అయిపోతుంది. జగన్ ఉంటే ఇంక ఎక్కువ డబ్బులు ఎత్తాడు అని అంటున్నారు ఇల్లు. ఏమో అలాగ అంటారు కొందరు. కెట్నోళ్ళకి అంటారు, కట్నోళ్ళకి అంటారు. కానీ పాలు, గుడ్డు, బిస్కెట్లు అన్నీ అందినవే. నీ వాటర్ ప్యాకెట్లతో సహా ఉన్నా. బాబు గారు బాగా చూసుకున్నారు అయితే మిమ్మల్ని? చూసుకుంటారు, బాగానే ఉన్నాయి. అంటే ఇప్పుడు 25,000 వేసారు కదా, కొంతమంది అంటున్నారు 25,000 ఏం సరిపోతాయి, ఫ్రిడ్జ్లు, మంచాలు అన్ని పోయినాయి ఇంట్లో అంటున్నారు. ఎక్కడి నుంచి తెచ్చేస్తాడు? అందరికి మరి అయితే కూడా సరిపెట్టారు కదా అందరికన్నా. ఇప్పుడు మొన్న కదా ఇక్కడ ఆయన కూడా ఎక్కడి నుంచి వస్తా సరిపెడతాడు? ఒకరికి ఇద్దరికి అంతే, ఎక్కువ. అయినా సరే అంత డబ్బులు ఎవరు ఇవ్వలేదు కదా ఇంతకుముందు. 25,000 అంతా ఎవరు ఇవ్వలేదు కదా.
ఇవాళ ఒక వరద వచ్చినప్పుడు అప్పుడు 3,000 ఇచ్చినారు. అదే ఇంతకుముందు 3,000, 1,000 రూపాయలు, 2,000 ఎట్లా ఇచ్చారు. 25,000 ఇంత పెద్ద మొత్తంలో అయితే డబ్బులు ఎవరు ఇవ్వలేదు. ఇంకా ఇదే ఫస్ట్ సారి ఇవ్వడం. అంటే ఎలా చూస్తారు అంటే ఆయన చెప్పినట్టుగానే ఎవరికైతే మునిగిపోయిన వాళ్ళకి 25,000 ఇస్తా అని చెప్పాడో వెంటనే ఇప్పుడు అకౌంట్లో కూడా వేసేసాడు. ఎలా చూస్తారు దీన్ని? బాగానే చూస్తాండి ఆయన. పైన ఉన్న వాళ్ళకి 10,000 వేసాడు, కింద ఉన్న వాళ్ళకి 25,000 వేసాడు. ఇంకా బైక్ ఉన్న వాళ్ళకి కూడా 3,000 వేశారు కదా. బైకులు కూడా 3,000 వేసాడు. ప్రతి బైకులకి ఆటోలకి కానీ. ఉందా బైక్? నాకేం లేదు. బైక్ ఉన్న వాళ్ళకి 5,000, 3,000 వేశారు. ఆటోలకి 10,000 వేసారు. అందరికీ అందరూ లేదు, సమస్య లేదు. అంటే ఓవరాల్గా ఎలా అనిపిస్తుంది బాబు గారి పరిపాలన? బాబు గారు పర్లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రేట్లు కూడా తగ్గుతాయి, అన్నీ ఉంటాయి, బాగానే ఉంటాయి. ఇంకా ఈ వరద వచ్చింది కాకుండా వరద వచ్చిన తర్వాత మొత్తం క్లియర్ చేయడం, మొత్తం డ్రైనేజీ, బురద, మొత్తం చెత్త చెదారం చేయించాను. రాలే ఏముండ చెత్త గీత ఏం లేదు. అక్కడ పనికడ కూడా పాకిపురం ఇవన్నీ చెత్త బాగా క్లియర్ చేయించాడు. అంటే ఇప్పుడు వరద వచ్చినట్టుగా అనిపించట్లేదు. వరద లేదు అసలు. ఇప్పుడు ఎక్కడ లేని లారీలలో ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ మున్సిపాలలో ఎక్కడ ఉన్నారు. అంతా బాబు గారి వాళ్ళు మొత్తం క్లియర్ చేశారు. బాగుంది బాగుంది అంటారు బాబు గారి పాలన. ఇప్పటికే పర్లేదు. ఓకే.